హలో అండి. అందరికి నమస్కారం. ఈరోజు మనం అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ స్కీమ్ గురించి, వాటి ఎలిజిబిలిటీ, పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేయాలి అనే దానిపైన చూద్దాము. ఫస్ట్ మనం ఎలిజిబిలిటీ గురించి మాట్లాడదాం. ఈరోజు మనం అన్నదాత సుఖీభవ అనే స్కీమ్ గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో అమౌంట్ మనకి 20,000 దాకా వస్తుంది ఇయర్ మొత్తానికి. అందులో 6,000 సెంట్రల్ భరిస్తే 14,000 స్టేట్ ఉంటుంది. సెంట్రల్ వచ్చేసి అండర్ పిఎం కిసాన్ కింద 6,000 ఇస్తుంది. మన స్టేటు 14,000 యాడ్ చేసి అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద రెండు కలిపి మనకి డిస్పర్స్ చేస్తుంది. సో ఇక్కడ ఎలిజిబిలిటీ చూసుకుంటే ల్యాండ్ అనేది కంపల్సరీగా అతను లేదా ఆమె పేరు మీద కంపల్సరీ ఉండాలి. తర్వాత పిఎం కిసాన్లో ఎన్రోల్మెంట్ అయి ఉండాలి. ప్రీవియస్ ఎప్పుడైనా స్కీమ్లో అమౌంట్ డిస్పర్స్ అయినా కూడా వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు. తర్వాత ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ అంటే ఒక ఇంట్లో ఎంతమంది అన్నా ఉండొచ్చు, కాకపోతే వాళ్ళకి యాజ్ పర్ రేషన్ కార్డు హోల్డర్స్ ఒక రేషన్ కార్డుకి ఒక స్కీమ్ ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒక రేషన్ కార్డులో 2 మంది పైన భూమి అనేది ఉంటే వాళ్ళకి రాదు. కానీ ఒకే ఇంట్లో 2-3 రేషన్ కార్డు ఉన్నా కూడా పర్ రేషన్ కార్డుకి అన్నదాత సుఖీభవ స్కీమ్ అనేది అప్లికేబుల్ అవుతుంది. తర్వాత ల్యాండ్లెస్ పర్సన్స్కి లేదు. ల్యాండ్లెస్ తర్వాత టెనెంట్ ఫార్మర్స్ అంటే కౌలు రైతులు అంటారు. కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ స్కీమ్ అనేది ఎలిజిబిలిటీ ఉంది. కానీ దానికి ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఉంది. మనం సచివాలయం పోయినా లేదంటే మండల ఆఫీస్కి వెళ్ళినా అక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఒక లెంతీ ప్రాసెస్, బట్ కాకపోతే ఈజీగా చేయొచ్చు. ఎవరు ఇన్ఎలిజిబుల్ అంటే ట్యాక్స్ పేయర్స్ ఇన్ఎలిజిబుల్. ట్యాక్స్ పేయర్స్ అంటే శాలరీ చేసేవాళ్ళు కాదు, ఫార్మర్స్ కూడా ట్యాక్స్ పే చేస్తారు. సో వాళ్ళు ఇన్ఎలిజిబుల్. తర్వాత గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా వాళ్ళు ఇన్ఎలిజిబుల్ ఉంటారు. పెన్షన్ అరౌండ్ 10,000 వచ్చేవాళ్ళు, దానిపైన వచ్చేవాళ్ళు ఈ స్కీమ్ నుంచి ఇన్ఎలిజిబుల్ వాళ్ళు. ఇప్పుడు మనం పేమెంట్ స్టేటస్ వచ్చేసి 2 విధాలుగా చూడొచ్చు. ఒకటి వెబ్సైట్ ద్వారా, ఇంకొక విధానం వచ్చేసి వాట్సాప్. చివరిదాకా ఉన్నట్టు మీకు ఈ వాట్సాప్లో కూడా ఎలా చెక్ చేయాలి అనేది నేను యాడ్ చేశాను. మీరు చూస్తే అది మీకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత అన్నదాత సుఖీభవ అని నేను ఇక్కడ టైప్ చేస్తున్నాను కదా, అలాగే మీరు టైప్ చేయండి. టైప్ చేసి ఎంటర్ కొట్టిన తర్వాత మీకు వచ్చిన మొదటి రిజల్ట్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనం క్లిక్ ఆన్ స్టేటస్ పైన నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేయండి. నో యువర్ స్టేటస్ పైన క్లిక్ చేసిన తర్వాత మీరు ఎవరిదైతే స్టేటస్ చెక్ చేయాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ క్యాప్చా ఉంది కదా, క్యాప్చా వచ్చేసి సెక్యూరిటీ, అంటే మనము రోబో అవునా కాదా అనేసి వెరిఫై చేయడానికి. సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మీరు చూసినట్లయితే రిజల్ట్ వస్తుంది. ఒకటి పేమెంట్ సక్సెస్ ఉంది, తర్వాత ఏ అకౌంట్కి అంటే లాస్ట్ 4 డిజిట్స్ ఆఫ్ అకౌంట్ నెంబర్ వస్తుంది, ఎంత అమౌంట్ వచ్చింది, ఏ ఆధార్ నెంబర్కి వచ్చింది అనేది మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. తర్వాత ఇదే పేమెంట్ స్టేటస్ని అంటే ఎలిజిబిలిటీని మనం వాట్సాప్లో ఎలా చూడొచ్చు. మనకి ఆల్రెడీ మన గవర్నమెంట్ ఈ గవర్నెన్స్ నెంబర్ అనేది ఇచ్చింది. నేను మీకు నెంబర్ పైన ప్రొవైడ్ చేశాను. ఆ నెంబర్కి హాయ్ అని వాట్సాప్ మెసేజ్ చేయండి. హాయ్ అని వాట్సాప్ మెసేజ్ చేసిన తర్వాత మీకు ఇలా వస్తుంది. అక్కడ క్లిక్ చేయంగానే మనకి 5th ఆప్షన్ 6th ఆప్షన్ అన్నదాత సుఖీభవ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఇక్కడ స్క్రీన్ పైన చూసినట్లయితే నేను అండర్లైన్ చేశాను. ఆ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఆప్షన్ పైన క్లిక్ చేయంగానే తర్వాత మీకు ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అందులో స్టేటస్ అని ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ చెక్ స్టేటస్లో చెక్ స్టేటస్ అండర్లైన్ చేశాను కదా, ఈ చెక్ స్టేటస్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు మీరు ఎవరికైతే చూడాలనుకుంటున్నారో వాళ్ళ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
సో సెక్యూరిటీ రీజన్ వల్ల నేను ఇక్కడ బ్లాంక్ చేశాను. సో మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ పైన క్లిక్ చేయండి. కన్ఫర్మ్ పైన క్లిక్ చేసిన తర్వాత కొద్దిసేపు వెయిట్ చేయండి. వెయిట్ చేయగానే మనకి సర్వర్కి మన రిక్వెస్ట్ వెళ్ళి తర్వాత రెస్పాన్స్ వస్తుంది. ఇందులో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎలిజిబిలిటీ స్టాటస్ తర్వాత ఈ కేవైసీ రిమార్క్స్ ఇవి ఎలిజిబుల్ ఉంటే కంపల్సరీ మీకు అమౌంట్ అనేది వస్తుంది.